వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరంటే జలస్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ రంగులు బయటకు తెలిసిపోతాయని భయపడుతున్నారంట. ఎవరు వాళ్ళు అనేది చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, మీరు ఏదైతే పని చేస్తున్నారో అండి, సూపర్. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఆపడం కోసం, అలాగే మీకు రావాల్సింది రానివ్వకుండా చేయడానికి చూస్తున్నందుకు, పాస్ట్లో ఉన్న వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అలాగే టైం కోసం చూస్తున్నారని, మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారని అందరికీ తెలిసిపోద్దని భయపడుతున్నారండి. ఏంజెల్ ఎవరైతే ఉన్నారో మీ ప్రొటెక్టర్స్, మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని బ్లెస్ చేసేవాళ్ళు, అలాగే మీ వెనక జరుగుతున్న వాటన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారండి. అంటే మీకు ఇబ్బంది పెట్టడానికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళ కర్మ వాళ్ళు ఇన్స్టెంట్గా అనుభవించేస్తున్నారు. సో వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి అంటే, మీ జోలికి వస్తే ఏంజెల్ ఊరుకోదు, మీ జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. అండ్ మీ లైఫ్ మీరు బతుకుతున్నారు కదా, సో మీరు ఏదైతే సన్లా ఉన్నారో, మీకు ఏదైతే రావాలని మీ డెస్టినీలో ఉందో దానిని వాళ్ళు మార్చడానికి ట్రై చేస్తున్నారు. అది లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. మీ లైఫ్లో మీకున్న పవర్, నేమ్, ఫేమ్ ఏది ఉండకూడదు. వాళ్ళకంటే మీరు తక్కువగా ఉండాలి. అందరూ మిమ్మల్ని చూసి నవ్వాలి అని అనుకుంటున్నారండి. నల్ల పిల్లి చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు. సో మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారు అన్న విషయం బయటికి తెలిసిపోతుందని చెప్పి భయపడుతున్నారండి వాళ్ళు. ఎందుకంటే మీకు జస్టిస్ జరుగుతుంది, వాళ్ళ కళ్ళ ముందే మీకు జస్టిస్ జరుగుతుంది. మీ జోలికి వచ్చినందుకు వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు డివైన్. సో తెలిసిపోతుంది కదా ఈజీగా వాళ్ళు ఏ విధంగా మీకు నమ్మించి, అంటే మీకు తెలియకుండా మీతో నవ్వుతూ మాట్లాడుతూ ముందు ఫేస్లు కవరప్ చేసుకొని, అండ్ మీ వెనకాల గోతులు తవ్వుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న వాళ్ళ గురించి తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ తెలిసిపోయినంత పని అయిందండి. సో అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుంటున్నారంటే అందరూ వాళ్ళలాగే ఉన్న నలుగురు ఐదుగురులాగే ఉండరు కదా. సో ఇది చేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే, మీరు చేస్తున్న పనిని ఆపడానికి చూస్తున్నారు. ఎందుకంటే మీది 3 పువ్వులు 6 కాయల కింద వెళ్తున్నారు మీరు ప్రజెంట్. అది బిజినెస్ ఒకటే కాదండి, ఏదైనా సరే లక్ష్మి, మీరు చేస్తున్న పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ అంటే సమాజంలో గౌరవం కావచ్చు, ప్రతిదీ లక్ష్మియే. అది మీకు లేకుండా చేయాలని వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి భయపడుతున్నారండి. ఆల్రెడీ ఒక పర్సన్ పని తలకిందులు అయిపోయింది మీ జోలికి వచ్చినందుకు, మీ వెనకాల తిరుగుతూ మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినందుకు. బట్ వాళ్ళు ఏంటంటే భయపడిపోయారండి. అందులో ఒకరు డబ్బులు ఇచ్చినా సరే మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదు. సో అందుకని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా ఆపేద్దాం అన్న ఇదిలో ఉన్నారు. లేదు అంటే కంటిన్యూ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో ప్రజెంట్, మీ తలరాతలు అయితే వాళ్ళు మార్చలేరు కదా. వాళ్ళు ఎంత కుళ్ళుకున్నా, ఎంత ఏడ్చినా సరే. సో కొంతమంది క్విట్ అయిపోతున్నారండి. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే మొత్తానికి మీకు పడి చూసి ఏడ్చేవాళ్ళే తప్ప వాళ్ళు ఏ రకంగా కూడా చేయడానికి పనిచేయదు. అలా చూస్తూ ఉండడమే. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు ఖచ్చితంగా నిలబడతారు. డ్రీమ్ జాబ్ కొడతారు. అండ్ ఉన్న దాంట్లో ప్రమోషన్స్ వస్తుంది. ఇంకా చేసుకునే దానికంటే ఇంకా మెరుగ్గా చేసుకుంటారు. సో వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉండడం తప్ప మిమ్మల్ని తప్పించడానికి అవకాశాలు లేవండి. అందుకని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం బాగోకుండా, వాళ్ళని ఏడ్పించేలాగా, వాళ్ళతో గొడవలెట్టి వాళ్ళు ఇబ్బంది పడేలా మాట్లాడడం లాంటివి మీ బ్యాక్ ఎండ్‌లో డార్క్ ఎనర్జీస్ వాడి చేస్తున్నారంట. వాళ్ళు డైరెక్ట్‌గా ఏమి చేయలేక. యెస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే. మీతో డైరెక్ట్‌గా చేయలేక వాళ్ళ వెనకాల వర్క్ ఆన్ చేస్తున్నారండి. మీ వెనకాలే నవ్వుతూ ముందు మాట్లాడించేసి బయటికెళ్ళి వెనకాల మిమ్మల్ని ఎలా పంపించేయాలి, ఎలా తప్పించేయాలి, ఇంటి నుంచో లేదా ఊరు నుంచో, చేస్తున్న పని నుంచో ఆపించేసి తప్పించేయాలి అని అనుకుంటున్నందుకు ఏంజెల్ స్ట్రాంగ్‌గా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకొకసారి వాళ్ళ జోలికొస్తే మీ రంగులన్నీ కూడా తెలిసిపోతాయి. వాళ్ళని మీరు కట్ చేయలేరు. వాళ్ళ డెస్టినీని మీరు ఆపలేరు అని క్లియర్‌గా చెప్తున్నారండి ఏంజెల్స్. మీ వెనక డార్క్ ఎనర్జీస్ చేసే వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చారంటండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. యెస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. ఏ పర్సన్ అయితే అనుకుంటున్నారో ఆ పర్సన్ కరెక్ట్. మీకేంటి అంటే వాళ్ళ బాధ, వాళ్ళ గురించి మీకు తెలిసిపోతుంది అని వాళ్ళు ఏడుస్తున్నారు. మీరు ఇలా చేద్దాం అనుకుంటున్నారు మీకు ఏదో రకంగా తెలిసిపోతుంది వాళ్ళ ఆలోచనలు ఏంటి అని. సో ఆ విషయం వాళ్ళకి తెలిసింది. మీరు వాళ్ళని కనిపెట్టేశారు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా మీరు వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి మీకు అర్థమైపోయింది. సో వాళ్ళ ఎనర్జీ ఇలా ఉంది. ఈ విధంగా ఉన్నారు వాళ్ళు. దాంకొని తల ఎత్తుకోలేకపోతున్నారు మీ దగ్గర వాళ్ళు. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలి, మిమ్మల్ని ఏడిపించాలి అని. ఆల్రెడీ
ఫ్యామిలీలో గొడవ పెట్టడానికి కూడా ట్రై చేశారండి. మీ పిల్లలతో గొడవ పెట్టుకొని తలకిందులు చేయాలని కూడా ట్రై చేశారు వాళ్ళు. కానీ ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదండి డివైన్. కట్ చేసేసారు. ఎక్కడికక్కడ కూడా మీతో గొడవ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. అలా ఎదురు చూస్తున్నారనమాట. ఎవరినైనా పిల్లల్ని పంపించి కావాలని గొడవ పెట్టుకోవడము, లేదా మీ పార్ట్నరు లేదా మీ ఫాదర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అనవసరంగానే గొడవ పడేలా చేయటము, ఈ విధంగా చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశము, దారి ఏ రకంగా కూడా కనిపించట్లేదండి. అందుకని చెప్పి మీరేంటంటే మనీని రొటేట్ చేసేస్తున్నారు. మీరిప్పుడు మీకు జాబు మీరు ఏం చదువుకుని, ఏం చేస్తున్నా సరే ల్యాప్‌టాప్‌లో చూస్తున్నా, ఫోన్‌లో చేస్తున్నా, అందులోంచి ఎయ్యో డబ్బులొచ్చేస్తున్నాయి మీకు అనుకుంటున్నారు వాళ్ళు. బోలెడన్ని డబ్బులొచ్చేస్తున్నాయి, ఇంట్లో అందరూ సంపాదించేస్తున్నారు అనుకుంటున్నారు. అందుకని చెప్పి రీఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏమైందంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న వాళ్ళందరి గురించి తెలిసిపోయిందండి. వాళ్ళు భయపడుతుంది నిజమే. తెలిసిపోయింది. తెలియాలి అన్నదే డివైన్ ఇచ్చిన డిసిజన్. డివైన్ ఇచ్చిన జడ్జిమెంట్. మీ వెనకాల ఎవరు గోతులు తవ్వుతున్నారో, ఎవరైతే చేతులు డబ్బులు మార్చేసి మీ మీద పంపిస్తున్నారో వాళ్ళందరి గురించి తెలియాలి అనేది డివైన్ వాళ్ళకిచ్చిన పనిష్మెంట్. మీకు చేసిన జస్టిస్, వాళ్ళకిచ్చిన జడ్జిమెంట్. యెస్. వాళ్ళకి ఏ రకంగా కూడా ఇంక అవకాశం లేదండి. మీ విషయంలో వాళ్ళు డబ్బులు సంపాదించడానికి అవకాశం లేదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. మర్యాద కంటే కూడా డబ్బులదేముందండి, డబ్బులు సంపాదించేసుకోవచ్చు. మర్యాద ఒకసారి పోగొట్టుకున్నాక వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చినా సరే వాళ్ళని అలాగే చూస్తారు కదా! సో, ఇప్పుడు అది వాళ్ళ పరిస్థితి. క్రియేషన్ కుదరలేదు. క్రియేషన్ ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆళ్ళు బాధ పెట్టలేరు. మిమ్మల్ని గతంలో ఏడిపించినట్టు ఏడిపించలేరు. ఏ రకంగా కూడా పాస్ట్‌లో మిమ్మల్ని ఏడిపించిన పని తలకిందులైపోయిందండి. ఇప్పుడు మీరు దయ తలిస్తే మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకొచ్చి మళ్ళీ ఏడిపిద్దామన్న ఆలోచనలో ఉన్నారు తప్ప వాళ్ళ బుద్ధి ఏమీ మారలేదు. వాళ్ళ ఆలోచన విధానము మారలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గర మనీ వచ్చే అవకాశం ఏదో కనిపిస్తుంది. లాభం కనిపిస్తుంది. లేదా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పేరు పెరుగుతుంది, పరువు పెరుగుతుందని ఒక ఇది. ఏదో ఒక బెనిఫిట్ కోసం తిరిగి మీ కాస్త చూస్తున్నారు అంతే. యెస్. ఇంకా చెప్పండి ఏంజెల్స్. ఆస్తి ఏదో వస్తుంది. లేదా మీకున్న నాలెడ్జ్‌తో ఆస్తి సంపాదించేస్తారు కాబట్టి అది వాళ్ళకే ఉండిపోతుంది అని. డివైన్ ఇచ్చిన డిసిజన్ ఏంటంటేనండి, మీ విషయంలో జస్టిస్ మీ సెలబ్రేషన్‌లోనే ఉంటారండి. మీ లైఫ్‌లో ఏదున్నా, ఏది లేకపోయినా మీరు ఆల్వేస్ సెలబ్రేషన్‌లోనే ఉంటారు. అండ్ రావాల్సిన టైంకి అన్నీ వచ్చేస్తాయి లైన్‌గా అని చెప్తున్నారండి. అండ్ మిమ్మల్ని ఒంట్లో బాగోకుండా ఎవరు చేయలేరు. డబ్బులిచ్చి మీ విషయంలో గానీ, మీ పేరెంట్స్ విషయంలో, మీ ఇంట్లో వాళ్ళ విషయంలో చేస్తున్నందుకు వాళ్ళకి స్ట్రాంగ్‌గా జడ్జిమెంట్ ఇచ్చిందండి. వేగంగా. అండ్ వాళ్ళు ఎలాగా కూడా మీ సెలబ్రేషన్ ఆపలేరు. దానికి డివైన్ పర్మిషనే లేదు. వాళ్ళెవరండి చెప్పండి? మీ సెలబ్రేషన్ ఆపడానికి ఎవ్వరికీ ఛాన్స్ లేదండి. పాత వాళ్ళండి. మీ మదర్ విషయంలో ఏదో గోతులు తవ్వుతున్నారంట. పాత పర్సన్స్, వర్క్ ప్లేస్ పర్సన్స్. అండ్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇద్దామని చూస్తున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి హోమ్‌కి రిలేటెడ్ ఏదో విషయాల్లో పెండింగ్ పెడదామని డబ్బులిస్తున్నారంట. అలాగే మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని చెప్పి, మీకు దారి లేకుండా చేయాలని చెప్పి డార్క్ ఎనర్జీస్‌తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట ఈగల్లాగా. బట్ ఏమవుతుందంటే రోజు రోజుకి మీ విలువ పెరుగుతుంది, మీ పేరు పెరుగుతుంది తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. అండ్ మీకు టవర్ మూమెంట్ తీసుకురావాలి, మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకున్నది కూడా ఎప్పటికీ జరగదు అని క్లియర్‌గా ఏంజెల్ చెప్పేసారండి. మీ జోలికొస్తే తిరిగి వాళ్ళే తలకిందులైపోతారు. వాళ్ళ పరిస్థితి అయోమయమైపోతుంది అని చెప్తున్నారండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కొన్ని లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. అలాగే రెగ్యులర్‌గా బయటకెళ్ళే వాళ్ళు యువలైజ్ ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, హోమ్‌కి రిలేటెడ్ గానీ, లేదంటే క్రిస్టల్స్ కొనుక్కోవాలనుకున్నా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.